హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇది వచ్చేసి గృహప్రవేశం రోజు, అంటే సెకండ్ డే అనమాట. ఫస్ట్ రోజు వచ్చేసి నాంది పుణ్యవచనం, పూర్ణాహుతి హోమం అవన్నీ జరిగాయి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. ఇక్కడ మా అత్త వాళ్ళు అయితే ముగ్గులు అవి వేస్తున్నారు. వంటింట్లో పాలు పొంగిస్తారు కదా, అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉంటుంది. ఇక్కడ గృహప్రవేశం ముహూర్తం వచ్చేసి 4:30కి అనమాట. ఇంకా ఆలోపు మిగిలిన పూజ అదంతా ఉంటుంది కదా, అది వచ్చేసి ఒక 1.5 అవర్ ముందు స్టార్ట్ చేశారు. తీసుకురానా మెల్లగా మెల్లగా నదిది శరీర స్థానాలు చెప్తా, దేవతలు చెప్పుకుంటాను. అక్కడ అక్షతలు వేసి నమస్కారం. పృష్ఠే బ్రహ్మణే నమః, బ్రహ్మ పృష్ఠ భాగంలో బ్రహ్మణే నమః, బ్రహ్మాండం ఆవాహన సాప్యాము జామి. ముందు గలే విష్ణవే నమః, విష్ణు ఆవాహన సాప్యాము జామి. ముఖే రుద్రాయ నమః, రుద్రం ఆవాహన సాప్యాము జామి. మధ్యే సర్వదేవతాభ్యో నమః, సర్వదేవతానాం సాప్యాము జామి. రోమభూమేషు మహర్షిభ్యో నమః, మహర్షి ఆవాహన సాప్యాము జామి. వృక్షే తోగ దగ్గర నాగాయ నమః, నాగం ఆవాహన సాప్యాము జామి. ఉదరే పృథివ్యే నమః, పృథివీం ఆవాహన సాప్యాము జామి. గవామంగే శిష్టం భోన దుర్దశ ఇస్మాస్య మేష తత్స్య నిర్వేచ్యదు. గోదేవతాభ్యో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. గోదేవతస్య త్రైస్త్రింశత్ గోదేవతాభ్యో నమః. ఆయంగో కృష్ణక్రమే దశన్ మాత పునః వితరం చెప్పండి. అయితే నా తోక దగ్గర పెట్టండి. గమం కానీ జాగ్రత్త ఎవరు భయం అరటి పండ్లు తీసుకోండి. అక్షరాం సమర్పయామి. తోక దగ్గరనే బాబు పూజ అంతా తోక దగ్గరనే. గంధ ద్వారాంతపుష్టాంగ శ్రీం ఈశ్వరేకం సర్వభూతానాంతామివ పక్వే శ్రియం గంధాంధారయామి. ఆయనే దేవరాయనే దూర్వారోహంతు పుష్పణీ రదాస్పుండరీకాని సముద్రస్య గృహాయ మే అలంకరణార్థం అక్షరాం సమర్పయామి. ఐరవ భోగే పరేత్ బాహం జాయా. ఆవు పెట్టేస్తారు.
వేసుకుంటాడు. రైతు బిడ్డతో కింద పెట్టు. అంత పట్టుకున్నా కింద పెట్టాను. ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుష్ేజో దధాతి సంరాజం చ విరాజం చాభిశ్రేయాకనోగ్రే నమస్కరోమి లక్ష్మీ రమణ గోవింద ప్రదక్షిణానికి సందు చూసుకోండి. బయటకు పోయి నాకు తిరుగుతాలే పెద్దది అది భయం. గోపూజ అదంతా అయిపోయాక ఇక్కడ పాలైతే పొంగిస్తున్నాము. చేసి ఇక్కడ మా అమ్మ వాళ్ళు మాకు బట్టలు అయితే పెడుతున్నారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంది. పూజ అదంతా కంప్లీట్ అయ్యాక వడిపియాలు అయితే పెడుతున్నారు. ఇక్కడ నలుగురికి ఒకేసారి పెడుతున్నారు. మా అమ్మమ్మకి అంటే తాతయ్య వాళ్ళ చెల్లెలకి, అలాగే మా నాన్న వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళకి అంటే మా మేనత్తలకి, అలాగే నాకు అనమాట. ఫస్ట్ అయితే పాలు అవి ఇచ్చారు, ఇంకా తర్వాత తాంబూలం అయితే ఇచ్చారనమాట. వడిబియ్యానికి సంబంధించినవన్నీ కూడా ముందు రోజే రెడీగా పెట్టేశారనమాట. అంటే చీరలు, వడిబియ్యానికి సంబంధించిన సామాన్లు అవన్నీ కూడా అంటే మళ్ళీ హడావిడైపోతుందని చెప్పేసి ముందే రెడీగా పెట్టేశారు. భోజనాలు అవన్నీ అయ్యాక 4 కల్లా మేమైతే బయలుదేరేసామన్నమాట.
అందరినీ కలిసి కూడా చాలా ఇయర్స్ అయిపోయిందనమాట. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అనుకుంటూ లాస్ట్లో ఒక ఫోటో అయితే తీసుకున్నాము. మొత్తానికి గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత అందరం కలిసాము. ఇదన్నమాట గృహప్రవేశం రోజు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.